అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కామెంట్ కూడా చేయండి. మేషరాశి వారికి ఈ జూలై నెల మీ జీవితంలో ప్రధాన అభివృద్ధి కలిగి ఉండటానికి అనుకూలమైనదే చెప్పవచ్చు. సమాజంలో పేరు, కీర్తిని అందించే చంద్రమంగళ యోగం యొక్క సానుకూల ప్రభావాలను పొందడం సాధ్యమవుతుంది. మీ తల్లి మద్దతు ద్వారా మీ సంపాదనను మెరుగుపరుచుకోవడానికి ఈ నెల మీకు తోడ్పడుతుంది. అంతేకాకుండా మీ భవిష్యత్ అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ ఆదాయం మెరుగుపరచడం ద్వారా పెద్ద ఆర్థిక వృద్ధిని సాధించడం సాధ్యమవుతుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషాన్ని కలిగి ఉండటానికి మీరు తోడ్పడతారు. మీ ఇంటికి ఆధ్యాత్మిక వ్యక్తులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది మీ మనశ్శాంతిని, సంతృప్తిని అందిస్తుంది. మీకు మీ ఆర్థికాభివృద్ధికి కెరీర్లో ఉన్నతాధికారుల నుండి మద్దతు లభించే అవకాశం కూడా ఉంది. కొత్త అభివృద్ధి కార్యకలాపాలు మీ ఆర్థిక అభివృద్ధికి మద్దతుగా ఉండవచ్చు. మీరు కొత్త సంబంధాలను పొందడం మరియు ఆనందాన్ని ఆస్వాదించడం గురించి చాలా కళ్ళు కంటారు. అయినప్పటికీ పెద్ద ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు నివారించడానికి పొరుగు వారితో పరిమితులు పాటించండి. స్నేహితులు, కొత్త పరిచయాలు, పొరుగువారి ద్వారా అప్పులు మరియు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ సంబంధం ఆత్మసంతృప్తిని అందిస్తుంది. అయితే మీ ప్రియమైన వారి పేరు మీద చేసిన పెట్టుబడులు పెద్ద నష్టాలైతే వస్తాయి. కాబట్టి నష్టాలను నివారించడానికి మీ డబ్బులను ఇతరుల పేరిట పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి కుటుంబ సభ్యుల సలహాను కూడా పాటించండి. వైవాహిక జీవితంలో ఆనందాన్ని అందించే జీవిత భాగస్వామితో పర్యాటక ప్రదేశాలు సందర్శించే అవకాశం కూడా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సమయం ఇది. ఈ కాలం విద్యార్థులకు వారి శక్తి నిరూపించుకోవడానికి మరియు వారి కార్యకలాపాల్లో విజయం సాధించడానికి పెద్ద అభివృద్ధిని కలిగి ఉండటానికి కొత్త అవకాశాలు అయితే వస్తాయి. మేషరాశి వారికి జూలై నెలలో కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఈ నెల కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. మాస ప్రారంభం నుండి మొదటి ఇంట్లో కూర్చున్న కుజుడు మీ 4వ ఇంటిని చూస్తాడు. దీని కారణంగా చిన్న ఉద్రిక్తతలు సంభవించవచ్చు. కానీ కుజుడి యొక్క దృష్టి ద్వారా మీకు ఏదైనా ఆస్తి లాభాలు అయితే వస్తాయి. మీకు జూలై 2024 నెలవారీ రాశిఫలం ప్రకారం జూలై 12వ తేదీన వృషభ రాశిలో మీ జన్మరాశికి 2వ ఇంట్లో కుజుడు సంచరిస్తాడు. అప్పుడు మీ కుటుంబ విషయాల్లో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అయితే వహించండి. ఎందుకంటే మీరు ఎవరితోనైనా తప్పుగా మాట్లాడవచ్చు. అప్పుడు వారితో మీ సంబంధం చెడిపోతుంది. అయితే బృహస్పతి మీ జన్మరాశి యొక్క 2వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ వాక్కును శుద్ధి చేస్తుంది, మీ సమస్యలను తగ్గిస్తుంది. ఈ మాస ప్రారంభంలో బుధుడు 4వ ఇంట్లో ఉండటం వలన ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటాయి. జూలై 19, 2024న బుధుడు సింహరాశిలో 5వ ఇంట్లో సంచరిస్తాడు. అయితే దానికంటే ముందు జూలై 7 శుక్రుడు, జూలై 16న సూర్యుడు 4వ ఇంట్లో కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. దీని కారణంగా కొత్త వాహనం కొనడానికి పరిస్థితులు అయితే ఏర్పడతాయి మీకు, లేదా కొత్త ఫ్లాట్ను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం భావన ఏర్పడుతుంది. కాబట్టి మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మీరు తోబుట్టువుల నుండి పూర్తి ఆనందం, మద్దతు అయితే పొందుతారు. వారు మీ ప్రతి పనిని పూర్తి చేయడంలో సహాయపడతారు. వృత్తి ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి వారికి వృత్తిపరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటి అధిపతి శని దాని స్వక్షేత్రం నుంచి అయినా కుంభంలో 11వ ఇంట్లో స్థితి పొంది ఉంటాడు. కాబట్టి దీని కారణంగా మీరు మీ కార్యాలయంలో ఒత్తిడి గురవుతారు. మీకు సవాళ్ళు అయితే ఎదురవుతాయి. అయితే మీరు ఈ సవాళ్ళని ఎదుర్కొని చాలా కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. దానికి మీరు ప్రశంసలు అందుకుంటారు. మీ సంపాదన పెరుగుతుంది. పదోన్నతి పొందే బలమైన యోగాలు కూడా ఉన్నాయి. 6వ ఇంట్లోకి అయితే ఉండటం వల్ల కొంతమంది ప్రత్యర్థులు మిమ్మల్ని చికాకు పెట్టడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఈ వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ సులభంగా పంచుకోకండి. 6వ ఇంటి అధిపతి బుధుడు 4వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు ఉద్యోగంలో ఆనందాన్ని పొందుతారు. మీ సంపాదనలు పెరుగుదల కారణంగా మీరు కొంత సంతృప్తిని అయితే పొందుతారు. బుధుడు 5వ ఇంటికి వెళ్తున్నారు కాబట్టి దీని కారణంగా
మార్పు యొక్క పరిస్థితులు కూడా ఏర్పడతాయి మీకు. వ్యాపారం ఎలా ఉంటుంది అంటే మేషరాశి వారికి ఈ నెల వ్యాపార పరంగా చూస్తే జూలై నెలవారీ రాశి బలం ప్రకారం 11వ ఇంట్లో శని, 2వ ఇంట్లో బృహస్పతి మరియు 3వ ఇంట్లో 7వ ఇంటి అధిపతి శుక్రుడు ఉండటం వల్ల మీ వ్యాపారంలో మంచి అభివృద్ధి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. మీ వ్యాపారం చేస్తే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారంలో ప్రయత్నాలు పెంచుతారు. తద్వారా మీ వ్యాపారాన్ని విజయం వృద్ధి మార్గంలో నడిపిస్తారు. మీరు ప్రభుత్వ రంగం నుండి మద్దతు పొందడం ద్వారా మీ వ్యాపారంలో విజయం సాధించవచ్చు. జూలై 7, 2024 శుక్రుడు కర్కాటకలో మీ 4వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఇది మీ వ్యాపారాన్ని విస్తరించడంలో మీకు సహాయపడుతుంది. ఈ నెల మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మేషరాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. తిరోగమన శని మీ 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆదాయాలు అయితే పెరుగుతాయి. శని యొక్క తిరోగమన కారణంగా మీరు మీ ఆదాయాన్ని రోజు రోజుకు పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. మీరు దీన్ని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. దీని కారణంగా మీ సంపాదన వేగం పెరుగుతుంది. డబ్బు యొక్క స్థిరమైన ప్రవాహం కొనసాగుతుంది. దీని కారణంగా రోజువారీ అవసరాలు నెరవేరడం కొనసాగుతాయి. బృహస్పతి మీ జన్మరాశి నుండి 2వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడానికి పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉంటాయి. మీరు డబ్బును కూడబెట్టుకోవటం విజయం అయితే సాధిస్తారు. రాహు మీనరాశిలో ఉంటారు కాబట్టి అనవసరమైన ఖర్చులు కూడా ఏర్పడతాయి మీకు. మీరు సంపాదించిన దాని నుండి మీరు చేయవలసిన కొన్ని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీని కారణంగా మీ ఆర్థిక స్థితి కొద్దిగా చెడిపోతుందని చెప్పొచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి జీతం పెరగటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ వ్యాపారంలో ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మీరు ఈ నెల మొదటి అర్ధభాగంలో ప్రభుత్వ రంగం నుండి కూడా ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడి పెట్టడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది మీకు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అనుకూలంగానే ఉంటుంది. 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మాస ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉంటారు. దీని కారణంగా చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. లేదా మీరు ఏదైనా చిన్న శస్త్రచికిత్స జరిగే అవకాశం కూడా ఉంటుంది. శని యొక్క తిరోగమన కారణంగా మీరు మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైనది అయితే తగిన వైద్య చికిత్స చేసుకోండి. తద్వారా మీరు పెద్ద సమస్యలు పడకుండా ఉంటారనమాట. జూలై 12న కుజుడు మేన రాశిలో మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. అది మీలో కోపాన్ని పెంచుతుంది. మీ కోపాన్ని మీరు నియంత్రించుకోవాలి. లేదంటే అది మీ సంబంధాలను పాడు చేస్తుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయండి. ఇక ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాల విషయాలకు వస్తే మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే తిరోగంలో ఉన్న శని 5వ ఇంటి చూస్తున్నాడు. 5వ ఇంటి అధిపతి సూర్యుడు మీ జన్మరాశి నుండి 3వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీలో కొన్ని సవాళ్లు రావచ్చు. మీరు మీ ప్రేమ జీవితాన్ని పూర్తి బాధ్యత మరియు పూర్తి అంగీకార భావంతో నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. మీ స్నేహితులు కొందరు ఈ విషయాలను సాధించడంలో మీకు సహాయపడతారు. ఫలితంగా మీ ప్రేమ సంబంధం చాలా బలంగా ఉంటుంది. ఈ నెలల ద్వితీయార్థంలో సూర్యుడు, శుక్రుడు 4వ ఇంట్లో సంచరించడం వల్ల జూలై 19న 5వ ఇంట్లో బుధుడు సంచరించడం వల్ల మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. జూలై 23న శుక్రుడు మీ జన్మరాశి నుండి 5వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఆపై మీరు ప్రేమ భావాలతో నిండి ఉంటారు. మీ ప్రేమ సంబంధాన్ని మరింత తీవ్రతరం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ మాసం మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ రాశి చక్రంలో ఉన్న కుజుడు మీ జన్మరాశి యొక్క 7వ ఇంటిపై దృష్టి ఉన్నందున నెల ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. ఫలితంగా మీ జీవిత భాగస్వామితో కొంత దూరం ఏర్పడవచ్చు. మీ తప్పుడు ప్రవర్తన దీనికి కారణమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు మీ కోపాన్ని అయితే నియంత్రించుకోవాల్సిందే. విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే మేషరాశి వారి విద్యార్థులకు ఈ నెల బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కీర్తిని అందించే విజయాన్ని కూడా సాధించడానికి జూలై నెల అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆకర్షించే మీ నైపుణ్యాలను వ్యక్తీకరించడం సాధ్యమవుతుంది. మీరు మీ కృషి అంకిత భావానికి మీ సంస్థ నుంచి కూడా గుర్తింపు పొందుతారు. మీ లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయుల మద్దతు ఉంటుంది. సంతోషాన్ని అందించే కొత్త సంస్థలకు బదిలీ చేయడం ద్వారా కొత్త స్నేహితులు అయితే వస్తారు. పాటించవలసిన పరిహారాలు ఏంటంటే మీరు ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతిరోజు సూర్యుడిని పూజించి రాగి కలశంలోని నీటిని సమర్పించండి సూర్యుడికి, అంటే అర్ఘ్యం ఇవ్వండి. ప్రతిరోజు మీ నుదుటిపై పసుపు తిలకాన్ని అయితే పెట్టుకోండి. ఈ వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.